హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే చేస్తున్నాను. Q&A ఎపిసోడ్ అని చెప్పవచ్చు. అండ్ మన తెలుగు టెక్ టీవీ లాంగ్వేజ్లో చూసుకుంటే Asksai ఎపిసోడ్ అని చెప్పవచ్చు. సో ఇప్పటి నుండి మళ్ళీ ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో Asksai ఎపిసోడ్ అయితే ఉంటుంది. సో వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఈ సాటర్డే Asksai ఎపిసోడ్లో మీకు ఆన్సర్స్ అయితే వస్తాయి. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే #Asksai అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయొచ్చు, లేకపోతే మన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయొచ్చు. ఇక్కడ ట్విట్టర్ ఐడి వదిలేస్తాను. సో ట్విట్టర్లో కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఈ విధంగా అడిగిన క్వశ్చన్స్కి మళ్ళీ నెక్స్ట్ వీక్ Asksai ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు లాస్ట్ సాటర్డే నేను ఒక వీడియో అయితే పెట్టాను, మీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి. సో ఆ వీడియో కిందనైతే చాలా కమెంట్స్ వచ్చాయి. సో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఒక టైం సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడిగాను. చాలామంది 6 o'clock to 8 o'clock మధ్యలో పెట్టానని చెప్పారు వీడియోస్ని. సో అందుకే నేను 7 o'clock టైంని అయితే ఫిక్స్ చేశాను. సో డైలీ మన ఛానల్లో 7 o'clock ఒక వీడియో అయితే వస్తుంది. సో లాస్ట్ వీక్ నుండి అయితే పెడుతున్నాను. సో డైలీ 7 o'clock మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు కొంచెం వ్యూస్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ కమెంట్స్ చూస్తే కూడా నాకు చాలా ఎనర్జీ వస్తుంది. సో ఈవెన్ ఆఫీస్ వెళ్ళి వచ్చాక కూడా ఆ కమెంట్స్ చూడగానే నాకు మళ్ళీ ఎనర్జీ వచ్చి మళ్ళీ వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే. సో ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో నేను ఇలానే డైలీ 7 o'clockకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్ ఏమున్నాయో వాటికి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పావన వెంకటేష్ అడుగుతున్నారు, మొబైల్ ప్రాసెసర్ కంప్యూటర్ ప్రాసెసర్కి తేడా ఏమిటి చెప్పండి, సాంకేతిక ప్రాజ్ఞానంలో తేడా ఏమిటి, స్పీడ్ ఒకేలా ఉంటుంది కదా. సో రెండింటికి మనం డిఫరెన్స్ చూసుకుంటే చాలా ఉంటుంది. సో మొబైల్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కంప్యూటర్ ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. దాంట్లో యూజ్ చేసే కోర్స్ కూడా చాలా పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. సో మనం ఏవైతే మొబైల్ ఫోన్లో ప్రాసెసర్స్ ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి. సో మొబైల్ ఫోన్ చేయలేని పనులు చాలా చేయగలుగుతుంది కంప్యూటర్. సో మనము మొబైల్ ఫోన్లో చూసుకుంటే పబ్జీని ఆడగలము, అదే మనం కంప్యూటర్లో చూసుకుంటే ఆ పబ్జీని డిజైన్ చేయగలము. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నార్మల్గా టెక్నికల్గా చూసుకున్నా కూడా మొబైల్ ఫోన్ ప్రాసెసర్స్ క్లాక్ స్పీడ్ అనేది మనకు 2.7 వరకు అయితే ఉంటుంది, మ్యాక్సిమం 3 లోపే ఉంటుంది. అదే మనము కంప్యూటర్ ప్రాసెసర్ చూసుకుంటే 5 GHz అబోవ్ కూడా ఉంటాయి మనకు. సో అంటే ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి. అండ్ దాంట్లో కోర్స్ కూడా చాలా పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. సో కాబట్టి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మొబైల్ ఫోన్ ప్రాసెసర్స్ అని కంపేర్ చేస్తే కంప్యూటర్ ప్రాసెసర్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. అండ్ పవర్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటాయి. సో మొబైల్ ఫోన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కంప్యూటర్ ప్రాసెసర్స్ చాలా పవర్ని కన్స్యూమ్ చేసుకుంటాయి అండ్ హీట్ని కూడా ఎక్కువ జనరేట్ చేస్తాయి. అందుకే మనము ఫ్యాన్స్ ఇవన్నీ కూడా పెడతాము. సో అంత ఎక్కువ ఎక్స్టెన్సివ్ వర్క్ని చేస్తుంది కాబట్టి అంత ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. అందుకే మనం అయితే ఫ్యాన్స్ పెడతాము. సో మొబైల్లో అంత హీట్ అవ్వదు కాబట్టి మనకు ఫ్యాన్స్ పెట్టే అంత అవసరం అయితే ఉండదు. సో ఎక్స్ట్రీమ్గా చూసుకుంటే మాత్రం మనకు మొబైల్ ఫోన్ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే కంప్యూటర్ ప్రాసెసర్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నిఖిల్ బిట్టు అడుగుతున్నారు, బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ 15K to 20K యువర్ చాయిస్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. సో నా చాయిస్ అంటే 15,000 to 20,000. నా ప్రకారంగా నేను పోకో F1 మొబైల్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, దాంట్లో స్నాప్డ్రాగన్ 845 అండ్ మంచి కెమెరాస్ ఉన్నాయి. సో కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ నా హైయెస్ట్ ప్రయారిటీ. అందుకే నేను పోకో F1 మొబైల్ని చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ శివం అని అడుగుతున్నారు, కెన్ వి ట్రస్ట్ DxO మార్క్ కెమెరా స్కోర్స్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో DxO మార్క్స్ అంటే మొబైల్ ఫోన్కి ఒక స్కోర్ ఇస్తారు కెమెరా పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసి. మనకు పర్ఫార్మెన్స్లో చూసుకుంటే బెంచ్ మార్క్ స్కోర్స్ ఉంటాయి కదా, గీక్ బెంచ్ స్కోర్, AnTuTu బెంచ్ మార్క్ స్కోర్. సో మొబైల్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ని తెలుసుకోవడానికి మనము బెంచ్ మార్క్ స్కోర్స్ యూజ్ చేస్తాం కదా, AnTuTu అండ్ గీక్ బెంచ్. సో అలానే మొబైల్ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్, కెమెరా ర్యాంకింగ్ని తెలుసుకోవడానికి మనము ఈ DxO మార్క్ని అయితే యూజ్ చేస్తాము. సో అన్ని ఫోన్స్లో చూసుకుంటే
ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఏ ప్లేస్లో ఉంది, ఈ మొబైల్ ఫోన్ కెమెరాస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి డిఎక్స్ఓ మార్క్ని అయితే యూజ్ చేస్తాము. సో డిఎక్స్ఓ మార్క్ స్కోర్స్ మనం నమ్మొచ్చా అంటే, సో డిఎక్స్ఓ మార్క్ స్కోర్స్ని అయితే మనం నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్ని అయితే టెస్ట్ చేస్తారు. డే లైట్లో, ఇండోర్ లైట్లో నాయిస్ ఎంత వస్తుంది, వైట్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఎక్స్పోజర్ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ బోకే, పోర్ట్రేట్ షాట్స్ ఎలా వస్తున్నాయి. సో అన్నిటిని చెక్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్లో చెక్ చేసి మనకు ఒక స్కోర్ అయితే ఇస్తారు. ఆ స్కోర్ని బేస్ చేసుకొని మనము ఈ ఫోన్ కెమెరా ఎలా ఉంది, ఎలా ఉంటుంది అని అయితే జడ్జ్ చేయవచ్చు. సో కెన్ వి ట్రస్ట్ అంటే ఈ స్కోర్స్ని అయితే నమ్మవచ్చు. సో ఈ స్కోర్స్ని చూసి మీరు ఏ మొబైల్ కెమెరా బెటర్ ఉందో కనుక్కోవచ్చు. కాకపోతే ఓవరాల్గా చూపిస్తుంది ఇది. సో అన్ని డిపార్ట్మెంట్స్లో ఏ కెమెరా బాగుందో చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫోన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు లో లైట్లో కెమెరాస్ బాగా వస్తాయి అనుకోండి, దీంట్లో చూసుకుంటే మనకు పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తాయి అనుకోండి. సో దీంట్లో మీరు స్కోర్ని బట్టి అయితే మీరు డిసైడ్ అవ్వలేదు. సో మీకు ఏది బెటర్, మీకు పోర్ట్రేట్ షాట్స్ బెటర్ అయితే మీరు ఈ ఫోన్ని తీసుకుంటారు, మీకు లో లైట్ మెయిన్ ప్రయారిటీ అయితే ఈ ఫోన్ని తీసుకుంటారు. సో అలా మీరు జస్ట్ స్కోరే చూడకుండా ఒకసారి రియల్ టైం పర్ఫార్మెన్స్ రివ్యూస్ కూడా చూడండి. సో మాలాంటి యూట్యూబర్స్ చేస్తారు కదా కెమెరా రివ్యూస్, సో అలాంటివి చూసిన తర్వాత మీరైతే మొబైల్ ఫోన్ కెమెరాని అయితే మొబైల్ ఫోన్లో కెమెరా బాగుందో లేదో తెలుసుకొని ఫోన్ అయితే కొనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రాజన్ నర్సు అడుగుతున్నారు, రెడ్మీ K20 ప్రైస్ తగ్గిందా, సేమ్ ప్రైస్ ఉందా? సో రెడ్మీ K20 Pro ప్రైస్ చూసుకుంటే సేమ్ ఉంది, 28,000 ఉంది. ఫ్యూచర్లో తగ్గుతుందా అంటే చెప్పలేం, తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్త ఫోన్స్ వచ్చే కొద్దీ పాత ఫోన్స్ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. మనము పోకో F అనేది చూసుకోండి, సో అది మనకు 21,000 22,000లో లాంచ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే 18,000 ఉంది. సో చెప్పలేము, ప్రైసెస్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. కొత్త ఫోన్స్ వచ్చేసరికి పాత ఫోన్స్ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు సాయి మధు అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ M30s ఎక్స్పెక్టెడ్ ప్రైస్. సో M30s మనకు ఈ సెప్టెంబర్ 18th ఏమో లాంచ్ అవుతుంది అమెజాన్లో. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే 15,000 to 20,000 మధ్యలో ఉండొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 16,000 రేంజ్లో వస్తుందని అనుకుంటున్నాను నేను. సో చూడాలి ఏ ప్రైస్లో వస్తుందో. సామ్సంగ్ M30లో ఎగ్జినోస్ 9610 స్నాప్డ్రాగన్ ఏ ప్రాసెసర్తో ఈక్వల్. సో ఎగ్జినోస్ 9610 అని మనకి ఇంకా కన్ఫర్మ్గా అయితే చెప్పలేదు. సో కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ అయితే రాలేదు. కాకపోతే మ్యాక్సిమం ఇదే ప్రాసెసర్ ఉండొచ్చు సామ్సంగ్ M30sలో. సో స్నాప్డ్రాగన్లో ఏ సిరీస్కి ఈక్వల్ అంటే మనకు స్నాప్డ్రాగన్ 675కి ఈక్వల్ అని చెప్పొచ్చు. సో 675కి దగ్గర పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సామ్సంగ్ M30s హెవీ యూసేజ్కి యూజ్ అవుతుందా, లైక్ మల్టీ టాస్కింగ్ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తే? ఐఎమ్ నాట్ ప్లేయింగ్ హెవీ గేమ్స్ లైక్ PUBG. సో నార్మల్ హెవీ యూస్కి అయితే యూజ్ చేయవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే గేమింగ్ మీ ప్రయారిటీ అయితే మాత్రం నేను రికమెండ్ చేయను. బ్రో సామ్సంగ్ M30s లో బ్రైట్నెస్ పెడితే స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అవుతుందా? సో దీని గురించి అయితే ఇంకా కరెక్ట్గా ఐడియా అయితే లేదు, ఎందుకంటే మొబైల్ ఫోన్ రాంది టెస్ట్ చేయండి అయితే చెప్పలేము. నెక్స్ట్ మనకు సాయి కిరణ్ అడుగుతున్నారు, అన్న ఈ క్వశ్చన్ అస్సలు స్కిప్ చేయవద్దు, 5G ఇండియాకి ఎప్పుడు వస్తుంది? సో 5Gకి ఇంకా చాలా టైం అయితే ఉంది. నాకు తెలిసి ఇంకొక 2 years అయినా టైం పట్టవచ్చు ఈజీగా 5G మన ఇండియాలో రావాలంటే. సో దానికి చాలా ఉంటాయి, చాలా టెస్టింగ్ చేయాలి, మళ్ళీ అవన్నీ కొత్త సెటప్స్ క్రియేట్ చేయాలి, యాంటీనాస్ అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో మనకి ఇప్పుడు 4G అయితే చాలా బాగానే ఉంది, చాలా ఫాస్ట్గానే ఉంది. సో 5G అయితే వస్తుంది, కాకపోతే ఇంకొంచెం టైం అయితే పడుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 2 years అన్న ఈజీగా పట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విద్యాసాగర్ అడుగుతున్నారు, హాయ్ అన్న. హాయ్ సాగర్, నేను Asus Zenfone Max Pro M1 కొన్నాను 8,500 రూపీస్కి, అప్పుడు ఆఫర్లో మీరు చెప్పారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. సో చాలా థ్యాంక్ యూ. నేను కూడా నాకు ఎందుకంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు. అన్న మీ రివ్యూ చూసి ఫోన్ కొన్నాము, మీ వీడియో చూసి మొబైల్ ఫోన్ కొన్నామంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేము ఇంత కష్టపడి ఇవన్నీ వీడియోస్ పెట్టినప్పుడు మీరు మా రివ్యూస్ చూసి ఫోన్ కొన్నారంటే సో వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు మాకు. సో చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ గుడ్ యాజ్ బెటర్. రీసెంట్గా సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్ వచ్చింది, గూగుల్ న్యూస్లో చూశాను. ఇన్ఫర్మేషన్ సరిగా తెలీదు, నా ఫోన్కి అప్డేట్ రాలేదు, సెట్టింగ్స్లో కూడా చెక్ చేశాను. గివ్ మీ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అన్న @ సాగర్. సో
అప్డేట్ వచ్చినా కూడా వాళ్ళు బ్యాచెస్ వైస్లో లాంచ్ చేస్తారు. సో కొంతమందికి ఈ స్లాట్లో వస్తుంది, కొంతమందికి నెక్స్ట్ మంత్ స్లాట్లో రావచ్చు. అట్లా కొంచెం టైం అయితే పడుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. కాకపోతే కొంచెం టైం అయితే పట్టవచ్చు, కొంచెం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు చంద్రశేఖర్ అడుగుతున్నారు, బ్రో రియల్మీ 5 Pro ఆర్ MI A3 నా ప్రయారిటీ గుడ్ కెమెరాస్, బిగ్ బ్యాటరీ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్. గేమింగ్ నా ప్రయారిటీ కాదు. టెల్ మీ బ్రో, నా బడ్జెట్ ఈస్ 14,000. సో కెమెరాస్ అంటే మీ ప్రయారిటీ. రియల్మీ 5 Pro కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఫ్రంట్ కెమెరా మనకు MI A3 కొంచెం బెటర్ ఉంటుంది. సో కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే MI A3 మీకు చాలా బెటర్ ఉంటుంది. అండ్ బిగ్ బ్యాటరీ అంటే రెండిట్లో కూడా మనకు సేమ్ బ్యాటరీ ఉంది, 4030, 4035 mAh సేమ్ బ్యాటరీ ఉంది. అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ MI A3తో కంపేర్ చేస్తే మనకు రియల్మీ 5 Proలో ప్రాసెసర్ అనేది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అంటున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ విషయంలో రెండు కూడా మనకు కొంచెం దగ్గరే ఉంటాయి. ఓన్లీ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే రియల్మీ 5 Proకి వెళ్ళండి. అలా కాదనుకుంటే నార్మల్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఓకే అంటే MI A3 కూడా వెళ్ళవచ్చు. అండ్ బడ్జెట్ 14,000, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో బడ్జెట్ 14,000 అంటే మనకు రియల్మీ 5 Pro 50,000 ఉంది, అండ్ MI A3 చూసుకుంటే 13,000 ఉంది. సో ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా 13,000 మీకు దగ్గర బడ్జెట్ కాబట్టి సో MI A3 అయితే కొంచెం బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హేమంత్ అడుగుతున్నారు, హానర్ ప్లే ఇప్పుడు తీసుకోవచ్చా? ప్రయారిటీ ఈస్ కెమెరా అండ్ పబ్జీ. సో హానర్ ప్లే ఇప్పటికి కూడా తీసుకోవచ్చు. ఆ బడ్జెట్లో 12,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దానికన్నా పవర్ఫుల్ ఫోన్ అయితే లేదు. సో పబ్జీ కోసం అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది పబ్జీ గేమ్ ప్లే. కాకపోతే కెమెరాస్ అంటేనే కొంచెం యావరేజ్ ఉంటాయి. సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం నేను రికమెండ్ చేయను. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్లో మన కెమెరా పరంగా. కాకపోతే పబ్జీ మాత్రం చాలా బాగుంటుంది. సో గేమింగ్ అండ్ పబ్జీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే హానర్ ప్లేని ఆ బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భాస్కర్ వాసు అడుగుతున్నారు, బ్రో iPhone 6s ప్రజెంట్ తీసుకోవచ్చా లేదా సేమ్ ప్రైస్కి K20 Pro బెటరా రిప్లే? సో తీసుకోవచ్చా అంటే iPhone 6s నన్ను అడిగితే ప్రజెంట్ తీసుకోవడం అంత కరెక్ట్ అయితే కాదు, చాలా అవుట్డేటెడ్ ఫోన్ అది. సో మీకు K20 Pro చూసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో అన్ని విషయాల్లో చూసుకున్న 6sతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. సో మనకు బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది, దానికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి. సో ఓవరాల్గా మంచి ప్యాకేజ్ K20 Pro చూసుకుంటే. సో అలా కాకుండా మీరు నార్మల్ యూజర్, మీకు ఓన్లీ బ్రాండే కావాలి, సో జస్ట్ ఓన్లీ మీకు యాపిల్ లోగో కావాలి, యాపిల్ బ్రాండ్లోనే ఫోన్ కావాలనుకుంటే అప్పుడు 6s తీసుకోవచ్చు. కానీ సో 6sతో కంపేర్ చేస్తే మనకు K20 Pro అనేది అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చాలా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ బండి మధుబాబు అడుగుతున్నారు, ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో రియల్మీ 5 Pro తీసుకోవాలా బ్రో? నేను రెడ్మీ యూజర్ని, లేదా రెడ్మీ Note 8 Pro కోసం వెయిట్ చేయాలా? సజెస్ట్ మీ. సో ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో చూసుకుంటే ప్రజెంట్ అర్జెంట్ కావాలంటే రియల్మీ 5 Pro తీసుకోండి. ఇప్పుడు చూసుకుంటే 15,000లో అది బెటర్ ఆప్షన్. సో మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే అంటున్నారు కాబట్టి వెయిట్ చేయగలిగితే మీకు రెడ్మీ Note 8 Pro ఇంకా మంచి ఆప్షన్ అవుతుంది. సో మీరు వెయిట్ చేస్తా అంటే మాత్రం వెయిట్ చేయండి, డెఫినెట్గా ఇంకా మంచి ప్రైస్లో ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. సో మీరు వెయిట్ చేయగలుగుతా అంటే Note 8 Pro కోసం వెయిట్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో నాకు కొంచెం ఈ వీక్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో వీడియోస్ కనెక్ట్ కూడా కొంచెం మంచి వ్యూస్ వచ్చాయి, చాలా సపోర్ట్ కూడా చేశారు మీరు ప్రతి ఒక్కరు కూడా, పేరు పేరున థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఆస్తా ఎపిసోడ్కి #ఆస్తా అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయండి, లేకపోతే ఇక్కడ ట్విట్టర్ నుండి కూడా కమెంట్ అయితే చేయవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో వాటికైతే ఆన్సర్స్ ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.